హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ రోజు టాన్లా ప్లాట్ఫామ్స్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా, సిఎన్బిసి అండ్ అలాగే మింట్ ఇలాంటి న్యూస్ ఛానల్స్ యొక్క హెడ్లైన్స్ మనం అబ్జర్వ్ చేస్తే టాన్లా యొక్క ప్రాఫిట్స్ అనేవి డిక్లైన్ అవుతూ ఉన్నాయి, అందుకే షేర్స్ పడిపోతున్నాయి అని చెప్పి ఇక్కడ రాసుకుంటూ వచ్చారు. సో ఆబ్వియస్ గా మనకి మార్కెట్ లో న్యూస్ వల్ల క్రియేట్ అయిన ఫియర్ అనేది మనకి స్టాక్ లో కనపడుతూ ఉంది. అయితే గతంలో ఇదే స్టాక్ యొక్క రికమెండేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ 18th November 2021 1600 రూపీస్ టార్గెట్ తో ఈ స్టాక్ కి బై రికమెండేషన్ ఇచ్చింది. అండ్ అలాగే January 2022 లో ఈ రికమెండేషన్ ని 1880 టార్గెట్ కి పెంచింది. అండ్ నెక్స్ట్ May 2022 లో ప్రైస్ టార్గెట్ ని 1900 కి ఇంక్రీజ్ చేసింది. సో ఇలా కంటిన్యూస్ గా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ టాన్లా ప్లాట్ఫామ్ యొక్క బై టార్గెట్స్ ని పెంచుతూనే ఉంది. అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ కూడా 1360 రూపీస్ టార్గెట్ తో ఒక బై కాల్ జనరేట్ చేసింది. అండ్ ఈవెన్ మనం ఎస్ సెక్యూరిటీస్ యొక్క రిపోర్ట్స్ అబ్జర్వ్ చేసినా కూడా టాన్లా ప్లాట్ఫామ్స్ కి వీళ్ళు బై రికమెండేషన్ 1867 టార్గెట్ కోసం May 3rd రిపోర్ట్ జనరేట్ చేశారు. సో ఇలాంటి బ్రోకరేజెస్ హౌసెస్ అన్ని కూడా ఈ స్టాక్ ని బై రికమెండేషన్స్ లో ఉంచితే ఈ రోజు స్టాక్ మాత్రం మనకి లోవర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతూ ఉంది. మరి దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఎందుకు టాన్లా ప్లాట్ఫామ్ అనేది లోవర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతుంది? ఇప్పుడు మనం బై చేయొచ్చా? అండ్ ఈ స్టాక్ ఎక్కడ దాకా పడచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ రోజు నేను ఈ టాన్లా ప్లాట్ఫామ్ అనే స్టాక్ ని ఈవెన్ దో లోవర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతున్నా కూడా నేను దీన్ని బై చేశాను. అండ్ ఇన్ఫాక్ట్ నేను ఇంకా పడితే ఇంకా బై చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఎందుకు నేను ఈ స్టాక్ ని లోవర్ సర్క్యూట్ లో బై చేశాను అండ్ ఈ కంపెనీ ఫ్యూచర్ లో ఎలా గ్రో అవ్వచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ముందుగా మనం టాన్లా ప్లాట్ఫామ్ యొక్క బిజినెస్ మోడల్ ని తెలుసుకుంటే టాన్లా ప్లాట్ఫామ్ అనేది 1999 లో ఫస్ట్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత యాజ్ ఆఫ్ నౌ సిపాస్ టెక్నాలజీతో ఈ కంపెనీ కంటిన్యూస్ గా రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ గ్రో చేసుకుంటూ ఉంది. సిపాస్ యొక్క ఫుల్ ఫామ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అంటే యూజువల్ గా మన కమ్యూనికేషన్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి వాయిస్ రూపంలో ఉండొచ్చు, వీడియో రూపంలో ఉండొచ్చు, లేదా మెసేజింగ్ రూపంలో ఉండొచ్చు. అలాంటి సర్వీసెస్ ని బిజినెసెస్ కి ఇవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. యూజువల్ గా ఒక బిజినెస్ యొక్క కస్టమర్ రిక్వైర్మెంట్స్ తెలుసుకుంటూ వాళ్ళకి వాయిస్ ద్వారా లేదా వీడియో ద్వారా లేదా మెసేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఒక పర్టికులర్ బిజినెస్ ని గ్రో అయ్యే విధంగా ఈ సాఫ్ట్వేర్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో దీనికోసం టాన్లా ప్లాట్ఫామ్స్ క్లౌడ్ బేస్డ్ మోడల్స్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే దీని యొక్క మేజర్ రెవెన్యూస్ అనేవి ఏపీఐస్ ద్వారా వస్తూ ఉంటాయి. సో దీన్ని మీరు సింపుల్ గా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే మనకి వన్ టైం పాస్వర్డ్స్ వస్తూ ఉంటాయి కదా. సో వన్ టైం పాస్వర్డ్స్ క్రియేట్ చేయడంలో రకరకాల బిజినెసెస్ కి టాన్లా ప్లాట్ఫామ్స్ వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ టాన్లా ప్లాట్ఫామ్ యొక్క బిజినెస్ ఏ లెవెల్లో గ్రో అయింది అంటే ఎప్పుడైతే మనకి కోవిడ్ ఎఫెక్ట్ అయిందో అలాంటప్పుడు మనం వ్యాక్సినేషన్ కోసం మనకి ఓటీపీస్ వచ్చాయి కదా, ఇండియన్ గవర్నమెంట్ తయారు చేసిన కోవిన్ యొక్క పోర్టల్ కి ఓటీపీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది మన టాన్లా ప్లాట్ఫామే. సో ఇలాంటి ఓటీపీ సర్వీసెస్ తో పాటు బల్క్ మెసేజెస్ అండ్ అలాగే A2P సర్వీసెస్ అంటే యాప్ టు పర్సన్ సర్వీసెస్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ 2021 లో 2 న్యూ లాంచెస్ ద్వారా టాన్లా ప్లాట్ఫామ్స్ యొక్క షేర్ ప్రైజెస్ డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయ్యాయి. అందులో మొదటిది వైస్లీ అనే ప్రొడక్ట్ ద్వారా మైక్రోసాఫ్ట్ కి టాన్లా ప్లాట్ఫామ్ తన సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే ట్రూ బ్లాక్ అనే న్యూ లాంచ్ ద్వారా కూడా టాన్లా యొక్క రెవెన్యూస్ డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇలా డిఫరెంట్ ఓల్డ్ అండ్ న్యూ సర్వీసెస్ తో టాన్లా ప్లాట్ఫామ్ డిఫరెంట్ బిజినెస్ ఎంటిటీస్ కి మెసేజింగ్, 2-factor authentication, Omnichannel కమ్యూనికేషన్ ఇలాంటి ఎన్నో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ ఈ కంపెనీ మేజర్ గా టెలికాం కంపెనీస్ కి A2P SMS, నెట్వర్క్ లీకేజ్ ప్రొటెక్షన్ అండ్ అలాగే స్పామ్ రిడక్షన్ అండ్ SMS ట్రాఫిక్ మానిటరింగ్ ఇలాంటి సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ ఇండస్ట్రీ యొక్క అజంప్షన్ ద్వారా 90% ఆఫ్ ది బిజినెస్ సిపాస్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటాయి అని అనుకుంటూ ఉన్నారు. అందుకనే గోయింగ్ అహెడ్ కమింగ్ 7 to 10 years వరకు ఈ సిపాస్ బిజినెస్ ఎవ్రీ ఇయర్ 30 to 40% CAGR తో గ్రో అవుతుంది అన్న ఎక్స్పెక్టేషన్ ఉంది. అయితే కేవలం సిపాస్ బిజినెస్ లో ఈ ఒక్క స్టాకే ఉందా అంటే కాదు. దీనికి ఒక క్లోజెస్ట్ కాంపిటీటర్ గా మనం రౌట్ మొబైల్స్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అయితే ఆల్రెడీ నేను రౌట్ మొబైల్స్ అండ్ టాన్లా ప్లాట్ఫామ్స్ యొక్క ఫండమెంటల్ కంపారిజన్ రీసెంట్ గానే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఆ వీడియోని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ప్రకారం ఈ కంపెనీ క్లియర్ గా గ్రో అవుతూ ఉన్నా కూడా ఎందుకు ఈ రోజు ఈ స్టాక్ 20% లోవర్ సర్క్యూట్ లో ఉంది అండ్ 20% లోవర్ సర్క్యూట్ లో ఉన్నా కూడా నేను ఈ స్టాక్ ని ఎందుకు బై చేశాను అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ విషయాన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను టాన్లా ప్లాట్ఫామ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి అందులో ఇన్వెస్టర్స్ అప్డేట్ నిన్న వచ్చిన ఇన్వెస్టర్ అప్డేట్ ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇందులో మనం మేజర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ 2 quarters బ్యాక్ 8,800 crores గా ఉంటే లాస్ట్ క్వార్టర్ 8,500 తో 300 crores డిక్లైన్ కనిపించింది. అండ్ అలాగే నిన్న రిలీజ్ అయిన రిజల్ట్స్ లో ఇంకొక 500 crores రెవెన్యూ అనేది డిక్లైన్ అయింది. బట్ యాక్చువల్ గా మనం 1 year ప్రాస్పెక్ట్స్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో 6,200 crores రెవెన్యూ ఉన్న టాన్లా ప్లాట్ఫామ్స్ కి ఈ ఇయర్ 8,000 crores దాకా రెవెన్యూ పెరిగినట్టుగానే కనపడుతూ ఉంది. అండ్ ఈ రెవెన్యూ డిక్రీజ్ అనేది గ్రాస్ ప్రాఫిట్ మీద కూడా ఎఫెక్ట్
ఎఫెక్ట్ పడి ప్రాఫిటబిలిటీ అనేది డిక్రీజ్ అవుతున్నట్టుగా కనపడుతూ ఉంది. అండ్ మేజర్ గా మనం అన్ని న్యూస్ ఛానల్స్ అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ డిక్రీజ్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. సో 2 quarters బ్యాక్ 1580 కోట్లు ఉన్న ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ లాస్ట్ క్వార్టర్ లో 1400 crores అండ్ ఈ క్వార్టర్ లో 1000 crores దాకా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది డిక్రీజ్ అయింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ 1045 crores ఉంటే యాజ్ ఆఫ్ నో ఇది 1004 crores గానే రికార్డ్ చేసింది. అండ్ దాని ద్వారా ఈ కంపెనీ యొక్క ROCE లాస్ట్ ఇయర్ 50% దాకా ఉంటే ఈ ఇయర్ కేవలం 32% గానే రికార్డ్ అయింది. సో ఇలా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ డిక్రీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ గనక మనం అబ్జర్వ్ చేస్తే అందులో మొదటిది ఫారెన్ కరెన్సీ డిస్ట్రప్షన్. కంపేర్ టు యుఎస్ డాలర్ యూరో అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క శాలరీ కాస్ట్ చాలా ఇంక్రీజ్ అవ్వడం అండ్ అలాగే ఈ కంపెనీలో రీసెంట్ గా న్యూ హైరింగ్ అనేది చాలా ఎక్కువగా అవ్వడం వల్ల ఈ కంపెనీ యొక్క శాలరీ కాస్ట్ కూడా డ్రాస్టికల్ గా ఇంక్రీజ్ అయింది. సో మేజర్ గా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్ డిక్రీజ్ అవ్వడానికి ఈ ఫారెన్ కరెన్సీ డిప్రిసియేషన్ అండ్ అలాగే ఎంప్లాయర్స్ కాస్టే మేజర్ రీజన్. ఈవెన్ దో తాన్లా ప్లాట్ఫామ్స్ యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్ అనేవి డిక్రీజ్ అయినా కూడా లాస్ట్ ఇయర్ లో తాన్లా ప్లాట్ఫామ్ యొక్క కస్టమర్స్ 146 గా ఉంటే ఈ ఇయర్ 202 దాకా ఇంక్రీజ్ అయ్యారు. అండ్ ఈ కస్టమర్ ఎడిషన్ అనేది మనకు క్లియర్ గా ఒక ఫ్యూచర్ గ్రోత్ ని చూపిస్తూనే ఉంది. అండ్ ప్రాజెక్ట్ సైజ్ లో 500 మిలియన్ కంటే ఎక్కువ ఉన్న ప్రాజెక్ట్స్ లాస్ట్ ఇయర్ కేవలం 13 డీల్ చేస్తూ ఉంటే ఈ ఇయర్ 16 దాకా పెరిగింది. అండ్ ఈ కంపెనీ డైవర్సిఫికేషన్ కోసం టాప్ 20 కస్టమర్స్ కి లాస్ట్ ఇయర్ 66% వెయిటేజ్ ఉంటే ఈ ఇయర్ కేవలం 59% వెయిటేజే ఉంది. ఇది కంపెనీకి వన్ ఆఫ్ ది పాజిటివ్ ఫ్యాక్టర్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నేను నా లాస్ట్ వీడియోలో సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ద రూల్ ఆఫ్ 40 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఎప్పుడైతే ఆర్గానిక్ రెవెన్యూ గ్రోత్ అండ్ అలాగే ఎబిటా మార్జిన్స్ యాడ్ చేస్తామో అది మోర్ దెన్ 40 ఉంటే ఆ కంపెనీ ఇంకా ఆర్గానిక్ గా గ్రో అవుతున్నట్టే మనం అనుకోవచ్చు. సో తాన్లాకి లాస్ట్ ఇయర్ దాకా ఈ పర్సంటేజ్ అనేది 50 to 60% ఉండేది. ఈ క్వార్టర్ లో మాత్రం కేవలం 44% గానే రికార్డ్ అయింది. బట్ స్టిల్ ద రూల్ ఆఫ్ 40 ప్రకారం 40 పైన ఉన్నప్పుడు ఒక కంపెనీ గ్రో అవుతున్నట్టే కాబట్టి స్టిల్ ఇంకా తాన్లా అనేది గ్రోయింగ్ స్ట్రీమ్ లోనే మనకు కనపడుతూ ఉంది. సో ఇలా తాన్లా ప్లాట్ఫామ్ యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ అనేవి షార్ట్ టర్మ్ లో డిక్రీజ్ అయినా కూడా కస్టమర్ ఎడిషన్ అండ్ అలాగే లాంగ్ టర్మ్ రెవెన్యూ గ్రోత్ అనేవి ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి అని అనుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్ లో సిపాస్ బిజినెస్ కూడా 30 to 40% CAGR ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి తాన్లా మొబైల్స్ ఫ్యూచర్ లో కూడా గ్రో అవుతుంది అని అనుకుంటున్నాను. అందుకని ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే దాని యొక్క ఆల్ టైమ్ హై 2100 రికార్డ్ చేసిన తర్వాత యాజ్ ఆఫ్ నో 730 దగ్గర ట్రేడ్ అవుతూ దాదాపుగా 60% మనకి డిస్కౌంట్ లో కనపడుతూ ఉంది. అయితే ఈ తాన్లా ప్లాట్ఫామ్స్ 2020లో దాదాపుగా 30 రూపీస్ టు 70 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతూ ఉండేది. అయితే కేవలం 3 సంవత్సరాల్లోనే దాదాపుగా 30 టైమ్స్ పెరిగిన తర్వాత ఈ స్టాక్ లో 60% కరెక్షన్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అండ్ టెక్నికల్ గా మనం వీక్లీ చార్ట్స్ లో అబ్జర్వ్ చేసినప్పుడు 500 లెవెల్లో అండ్ అలాగే 400 లెవెల్లో ఈ స్టాక్ కి టెక్నికల్ గ్యాప్స్ ఉన్నాయి. సో రేపటి రోజున రెసెషన్ అనేది కన్ఫర్మ్ అయ్యి ఐటీ స్టాక్స్ లో ఫాల్ అనేది ఇంకా ఎక్కువగా క్రియేట్ అయితే అలాంటప్పుడు వర్స్ట్ కేస్ సినారియోలో మనం తాన్లా ప్లాట్ఫామ్స్ ని 500 to 400 లెవెల్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదే ఉద్దేశంతో నేను ఈ స్టాక్ ని ఈ రోజు బై చేసినా కూడా గోయింగ్ అహెడ్ ఇంకా 500 to 400 లెవెల్స్ లో వెళ్తే అలాంటప్పుడు నేను ఇంకా ఎక్కువగా కూడా కొనడానికి రెడీగా ఉన్నాను. బట్ ఇన్ ఫ్యాక్ట్ 730 రూపీస్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ సపోర్ట్ గానే మనం అనుకోవచ్చు. బట్ ఎనీహౌ నేను ఈ వీడియోలో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏదైనా కూడా తాన్లా ప్లాట్ఫామ్ యొక్క అనాలిసిసే కానీ దీన్ని బై కానీ సెల్ కానీ చేయమని రికమెండేషన్ కాదు. ఒకవేళ మీరు ఈ స్టాక్ ని బై చేయాలి అనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే బై చేయండి. బట్ ఎనీహౌ గోయింగ్ అహెడ్ సిపాస్ బిజినెస్ లో ఎవ్రీ ఇయర్ 30 to 40% గ్రోత్ CAGR ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ వన్స్ ఈ రెసెషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అలాంటప్పుడు మళ్ళీ రెవెన్యూ గ్రోత్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ లో మనకి గ్రోత్ అనేది హెవీగా ఉండొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ స్టాక్ స్మాల్ క్యాప్ స్టాక్ గానే ట్రేడ్ అవుతూ ఉంది కాబట్టి ఐటీ సెక్టర్ యొక్క గ్రోత్ తో పాటు ఈ కంపెనీ యొక్క షేర్స్ కూడా పెరుగుతాయనే ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ మార్కెట్ లో ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏం చెప్తారు అంటే డోంట్ క్యాచ్ ఎ ఫాలింగ్ నైఫ్. అంటే ఏదైనా ఒక కత్తి పడుతున్నప్పుడు కింద చేయి పెడితే ఏమవుతుంది, ఆబ్వియస్ గా కట్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ క్లియర్ గా తాన్లా ప్లాట్ఫామ్స్ అనేది ఒక ఫాలింగ్ నైఫ్ లాగానే కనపడుతూ ఉంది. సో ఆబ్వియస్ గా ఇక్కడ చాలా ఎక్కువ రిస్క్ ఉంది. అందుకని మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నామో ఆ రిస్క్ ని అర్థం చేసుకొని ఎంతవరకు మనం ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ లో 5000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా నాకు ఎలాంటి రిస్క్ లేదు అని అనుకుంటే అలాంటప్పుడు 5000 రూపీస్ మనం ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే ఒకవేళ ఫినాన్షియల్ పొజిషన్ బాగుండి 20,000 ఇన్వెస్ట్ చేసినా కూడా నాకు పెద్దగా రిస్క్ లేదు అని ఫీల్ అయితే వాళ్ళు 20,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా మన రిస్క్ ప్రొఫైల్ ని బట్టి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా కూడా ఒకవేళ అది నాకు లూజ్ అయినా పెద్దగా ఎఫెక్ట్ పడదు అని అనుకుంటామో అంత అమౌంట్ ఇలాంటి ఫాలింగ్ నైఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా నేను తాన్లా స్టాక్ ని ఆల్రెడీ అంతకు ముందు స్టడీ చేసినప్పుడు అండ్ ఈవెన్ ఈ రోజు స్టడీ చేసినప్పుడు కూడా ఈ కంపెనీ యొక్క బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ఇంకా గ్రోయింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి. అన్లెస్ అండ్ అంటిల్ ఈ కంపెనీలో ఏదైనా ఒక ఫ్రాడ్ కానీ స్కామ్ కానీ లేదా ఫినాన్షియల్ గా
గా ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప ఈ కంపెనీ కొలాప్స్ అవుతుంది అని నేను ఇంకా అనుకోవట్లేదు. అందుకనే ఈ స్టాక్ 20% లోవర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతున్నా కూడా నేను ఈ రోజు బై చేయడం జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ రేపటి రోజున కనుక మళ్ళీ లోవర్ సర్క్యూట్ ఫామ్ అయితే మళ్ళీ ఈ స్టాక్ ని నేను యాడ్ చేసుకుంటాను. బట్ ఎనీహౌ మీరు మాత్రం ఇది బై చేయాలి అని అనుకుంటే ఆబ్వియస్ గా మీ ఓన్ అనాలిసిస్ చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.